హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? అందరూ బాగున్నారా? ఇంకా మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్కి 2 వీక్స్ టైం ఉంది కాబట్టి 2 వీక్స్లో ఇంకా బాగా చదవండి. డైలీ మాత్రం కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఈ 2 వీక్స్ చదువుతూనే ఉండండి. ఇంకా కొత్త విషయాలు ఏమైనా కరెంట్ అఫైర్స్కి సంబంధించి నోట్ చేసుకోకపోతే అవి కూడా కొత్త విషయాలు కూడా నేర్చుకోండి. అండ్ రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే రీసెంట్ ఎకానమీ, అది తెలంగాణ ఎకానమీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. మనకి ఎగ్జామ్ పేపర్ మామూలుగా చూసుకున్నట్టయితే బేసిక్గా వీటి నుంచే వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని ఇంకా బాగా మీరు చదువుతూ ఉండండి. నేనైతే ప్రతిరోజు డైలీ క్విజ్ అలాగే టెస్ట్ సిరీస్ అయితే ఫాలో అవుతున్నాను. సో నేను డైలీ క్విజ్ రాసిన తర్వాత అలాగే టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత నేను ఏదైతే క్విజ్ రాస్తానో టెస్ట్ సిరీస్ రాస్తానో వాటిని మళ్ళీ ఇలా నోట్స్లో అయితే నోట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మినిట్ రివిజన్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇలా అయితే నోట్ చేసుకుంటూ ఉంటాను. అయితే నేను నా ప్రీవియస్ వీడియోలో కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన విషయాలు అయితే చెప్పాను కదా. సో ఈ వీడియోలో కూడా కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన విషయాలు అయితే నేర్చుకున్నాము. ఫస్ట్ టైం వచ్చేసి హెన్లీ పార్ట్నర్స్ సంస్థ ఒక జాబితాను అయితే విడుదల చేసింది. దేనికి సంబంధించి అంటే అత్యంత సంపన్న నగరాలకు సంబంధించి 2024లో ఒక లిస్ట్ అయితే విడుదల చేసింది. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది న్యూయార్క్, సెకండ్ ప్లేస్లో ఉంది కాలిఫోర్నియాలోని బే ఏరియా. అలాగే భారత్కి వచ్చేసరికి ముంబై ఏమో 24th ప్లేస్లో ఉంది, ఢిల్లీ ఏమో 37th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లోనేమో న్యూయార్క్, సెకండ్ ప్లేస్లోనేమో కాలిఫోర్నియాలోని బే ఏరియా. భారత్కు అయితేనేమో ముంబై ఏమో 24th ప్లేస్లో, ఢిల్లీ ఏమో 37th ప్లేస్లో ఉంది. సెకండ్ వన్ వచ్చేసి భారత్కి ఇరాన్కి మధ్య 2016లో చాబహార్ పోర్ట్ కి సంబంధించి ఒక ఒప్పందం అయితే చేసుకున్నారు. అయితే ఇది 10 సంవత్సరాల అగ్రిమెంట్ అనమాట. ఇది భారత్కి ఇరాన్కి మధ్య జరిగిన ఒప్పందం. ఇది ఓడరేవులకు సంబంధించిన ఒప్పందం. చాబహార్ పోర్ట్ ఇప్పుడే మన భారత్ ఓ విదేశీ ఓడరేవును నిర్వహించేందుకు ఒప్పందం చేసుకోవడం ఇది ఫస్ట్ టైం. దీనికి కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఒప్పందంపై సైన్ చేశారు. గుర్తుంచుకోండి, చాబహార్ పోర్టు ఏ దేశాల మధ్య అంటే భారత్, ఇరాన్. ఎన్ని ఇయర్స్ అగ్రిమెంట్ అంటే 10 సంవత్సరాల అగ్రిమెంట్. దీనికి సంబంధించి అమెరికా ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది, ఇరాన్తో సంబంధం పెట్టుకోవద్దు అని చెప్పేసి. మీరు ఒకవేళ ఒక్కసారి దానికి సంబంధించిన న్యూస్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా ఒక సైనిక శిక్షణ అయితే చేస్తున్నారు. అది ఎక్సర్సైజ్ శక్తి 7వ ఎడిషన్ అనమాట. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ మే 13 నుంచి 26 తేదీల మధ్య జరుగుతుంది. భారత్, ఫ్రాన్స్ మధ్య సైనిక ఒక శిక్షణ ఏంటి అంటే ఎక్సర్సైజ్ శక్తి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మేఘాలయలోని ఉమ్రైలో ఈ సైనిక శిక్షణ జరుగుతున్నట్లు రక్షణ శాఖ తెలిపిందనమాట. ఇంకొకటి వచ్చేసి ప్రపంచంలోనే తొలి ఏఐ దౌత్యవేత్తను విక్టోరియా షీ పేరుతో ఉక్రెయిన్ నియమించింది. ప్రపంచంలోనే తొలి ఏఐ దౌత్యవేత్త ఏ దేశం నియమించింది అంటే ఉక్రెయిన్. దాని పేరు విక్టోరియా షీ అనే పేరుతో నియమించింది. ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరపున డిజిటల్ ప్రతినిధిగా దీన్ని పరిచయం చేశారు. ఇది విదేశాంగ మంత్రిత్వ శాఖ ముందుగా తయారు చేసిన అధికారిక ప్రకటనను ఇది చదివి వినిపిస్తుంది. ఉక్రెయిన్కి చెందిన గేమ్ చేంజర్స్ అనే బృందం దీన్ని రూపొందించింది. విక్టోరియా షీ అనే ఏఐ దౌత్యవేత్తని ఉక్రెయిన్ నిర్మించింది. అలాగే దీన్ని ఎవరు రూపొందించారు అంటే గేమ్ చేంజర్స్ అనే బృందం అయితే దీన్ని నియమించింది. ఇంకొకటి వచ్చేసి ప్రపంచంలోనే తొలి 6G డివైస్, ఇది జపాన్కి చెందిన డివైస్ అనమాట. 5G ఇంటర్నెట్తో పోల్చితే 20 రెట్లు అధిక వేగాన్ని కలిగి ఉండే శక్తి దీనికి ఉంది. 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందిస్తుంది. 6G 6వ తరం ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడంపై అనేక దేశాలు ప్రయోగాలు చేసిన తరుణంలో జపాన్ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మొట్టమొదటి 6G డివైస్ను ఆ దేశం ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్తో పోలిస్తే 20 రెట్లు అధిక వేగాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డెంగీ టీకాకు అనుమతించిన WHO.
డెంగీ టీకాను రెండో టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 15న ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన న్యూస్ ఏంటంటే జపాన్కి చెందిన ఔషధ సంస్థ తకేడా ఈ టీకాను అభివృద్ధి చేయడానికి ఒప్పుకుంది. దీని పేరు క్యూడెంగా. జపాన్కు చెందిన ఔషధ సంస్థ తకేడా ఈ టీకాను అభివృద్ధి చేస్తుంది. దీని పేరు క్యూడెంగా. ఇది 6 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులకు ఇవ్వచ్చని WHO అయితే సూచించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాటన్ క్యాండీ లాంటి మెత్తటి గ్రహం. మన సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని అయితే శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కంటే ఏకంగా 50% పెద్దగా ఉంది. దీని బరువు మాత్రం గురుడి బరువులో 7వ వంతు ఉన్నట్లు తెలిపారు. ఇది కాటన్ క్యాండీ లాగా మెత్తటి స్వభావాన్ని అయితే కలిగి ఉంది. WASP 193b అని దీనికి పేరు పెట్టారు. ఇది మనకు 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ నక్షత్రం పేరు గుర్తుంచుకోండి. WASP 193 కాటన్ క్యాండీ లాగా మెత్తగా మృదువుగా ఉంటుందన్నమాట. గురుడి కంటే 50% పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీలంకకు చెందిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం సంస్థపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకొక 5 సంవత్సరాలు అయితే పొడిగించింది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మే 14న అయితే ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తుంచుకోండి, శ్రీలంకకు చెందిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం సంస్థని ఇంకొక 5 ఏళ్ళు నిషేధాన్ని అయితే పొడిగించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి గర్భస్థ శిశువుకు జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పు అయితే ఇచ్చింది. గర్భ విచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. 20 ఏళ్ల వివాహం కాని యువతి 27 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి నిరాకరిస్తూ గర్భంలోని శిశువుకు సైతం జీవించే ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సేవాలోపం పేరుతో లాయర్లపై కేసు వేయలేరు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంకొక తీర్పు అనమాట. వినియోగదారుల రక్షణ చట్టం కింద లాయర్లపై దావా వేసే విషయంలో సుప్రీంకోర్టు మే 14న కీలక తీర్పు వెలువరించింది. న్యాయవాద వృత్తి లాయర్లు తమ క్లయింట్లకు అందించే సేవలు ప్రత్యేకమైనవి. వాటి వినియోగదారుల రక్షణ చట్టం 1986 గుర్తుంచుకోండి. వినియోగదారుల రక్షణ చట్టం 1986 కింద ప్రశ్నించలేమని సుప్రీంకోర్టు అయితే తెలిపింది. సేవాలోపం పేర్లతో లాయర్లకు కేసు అయితే వేయలేము. ఇంకా వార్తల్లో ఉన్న వ్యక్తులు సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ప్రముఖ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ ఫెలోషిప్ అయితే ఇందుకు వేదిక అయింది. ఈ అత్యున్నత గౌరవానికి బాండ్ను 2021 సెప్టెంబర్లో ఎంపిక చేశారు. రస్కిన్ బాండ్కు సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ఈ నెల అంటే ఏప్రిల్ 13వ తేదీన మరణించారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ సింగపూర్ 4వ ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ మే 15న ప్రమాణ స్వీకారం చేశారు. 20 ఏళ్ల ఆయన కంటే ముందు 20 ఏళ్ల పాటు లీ సిన్ లూంగ్ ప్రధానిగా వ్యవహరించారు. ఆ తర్వాత నెక్స్ట్ 4వ ప్రధానిగా లారెన్స్ వాంగ్ అయితే నియమితులయ్యారు. వీళ్ళిద్దరు కూడా పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందినవారు. రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం. రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పునర్నియమించారు. గుర్తుంచుకున్న అధ్యక్షుడైన రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ అలాగే ప్రధానమంత్రి మిఖైల్ మిషుస్తిన్ ఎంత వయసు ఉంది సంబంధించిన విషయాలు. 31 ఏళ్ళ శ్యామ్ నిఖిల్ 12 ఏళ్ల నిరీక్షణ తర్వాత 85వ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. గుర్తుంచుకోండి, 85వ గ్రాండ్ మాస్టర్గా శ్యామ్ నిఖిల్ అయితే నిలిచారు. గ్రాండ్ మాస్టర్గా GM హోదా కొనసాగించి 1500 ఎల్లో రేటింగ్ దాటడంతో పాటు 3 GM ర్యాంకులు కూడా సాధించారు. సో ఇది శ్యామ్ నిఖిల్ గారు సాధించారు. 85వ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. నెక్స్ట్ మనం వచ్చేసి 29వసారి ఎవరెస్ట్ అధిరోహణ నేపాల్కి చెందిన దిగ్గజ పర్వత షెర్పా 29వసారి ఎవరెస్ట్ని అధిరోహించారు. ఎవరెస్ట్ని అధిరోహించిన 29వ అధిరోహకుడు ఎవరు అంటే కామిరిటా షెర్పా. ఈయన నేపాల్కి చెందిన ఈయన 7 సమ్మిట్ ట్రెక్స్లో సీనియర్ గైడ్గా పనిచేస్తున్నారు. 7 సమ్మిట్ ట్రెక్స్లో సీనియర్ గైడ్గా పనిచేస్తున్నారు. 7 గంటల 25 నిమిషాలకు ఎవరెస్ట్పై 8849 మీటర్లో చేరుకోవడానికి
సో ఈయన ఫస్ట్ 1994 ఎందుకు మళ్ళీ దాన్ని ఇంక రేపు కట్ చేయడం? అధిరోహించారు. పాడైపోద్ది నాని షాప్ ఎట్టగా కట్ చేస్తున్నావు కదరా మొత్తం ఎక్కడం జరిగింది. కావేరి శర్మ నెక్స్ట్ కట్ చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఛాంపియన్గా ముంబై, రెండోసారి ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ ఇండియా సూపర్ లీగ్ టైటిల్ని గెలుచుకుంది. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో మోహన్ బగాన్ సూపర్ జైంట్స్ని చిత్తు చేసింది. ఐఎస్ఎల్ ఛాంపియన్గా ముంబై, రెండోసారి సిటీ ఫుట్బాల్ క్లబ్ ఇండియాలో సూపర్ లీగ్ టైటిల్ని ముంబై అయితే గెలుచుకుంది. స్టార్ లేక్ స్టేడియంలో ఇది జరిగింది. ఇవండి ఏప్రిల్ నెలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో మీకు ఇంకా ఫుల్గా కరెంట్ అఫైర్స్ ఇంకా ఏదైనా మీరు కరెంట్ అఫైర్స్ మిస్ అయితే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీకు ఏ నెల సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు తెలీదు నేను ఖచ్చితంగా చేస్తాను. నేను చెప్పాను కదా 2 వీక్స్ మాత్రం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో రీసెంట్గా రైల్వే స్టేషన్స్కి కొత్త నేమ్స్ పెట్టారు. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియో కానీ షార్ట్ కానీ పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా దాన్ని అయితే ఫాలో అవ్వండి. మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ చదవడమే కాకుండా స్టాటిక్ జీకేని కూడా ఫాలో అవ్వడం చాలా ముఖ్యమండి. సో ఏదో ఒక 2-3 బిట్స్ అయినా ఖచ్చితంగా వస్తాయి. ఈసారి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కొంచెం ఎక్కువగానే జాగ్రత్తగా చదవాలి, ఎక్కువ టైం కష్టపడాలి. ఇప్పుడు చెప్పిన ఏప్రిల్ నెలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఇంకా మీరు దీన్ని చదవడంతో పాటు చాలామంది ఏం చేస్తారంటే రీజనింగ్ యాప్టిట్యూడ్ అనేది నెగ్లెక్ట్ చేసేస్తారు, దాన్ని అసలు చెయ్యరు. కానీ దాన్ని కూడా ఖచ్చితంగా పడుకునే ముందు పడుకోవడానికి ఇంకా 1 గంట 2 గంటలు టైం ఉంది అనుకుంటే ఖచ్చితంగా రీజనింగ్ యాప్టిట్యూడ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే దాని నుంచి ఒక 20 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. దాన్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. మనం ఎంత చదివి కూడా రీజనింగ్ యాప్టిట్యూడ్లో పోతే ఏదో 1 మార్క్ లాస్ అయినా లాస్ అయినట్టే కాబట్టి సో దాన్ని మీరైతే ఖచ్చితంగా చెయ్యండి. 1 గంట టైం అయితే ఈ రీజనింగ్కి యాప్టిట్యూడ్కి అయితే ఖచ్చితంగా టైం ఇవ్వండి. అండ్ అలాగే ఇంగ్లీష్ కూడా టైం ఇవ్వండి. ఇంగ్లీష్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో దానికి సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా 1 అవర్ అయితే ఈ మూడింటికి సంబంధించి టైం అయితే మీరు కొంచెం స్పెండ్ చేయండి, ఖచ్చితంగా చదవండి. ఇంకొకటి ఏంటంటే మనకి పాలిటీలో ప్రకరణలు అమెండ్మెంట్స్ అంటారు కదా. సో వాటిని ఒక్కసారి మీరు ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ని ఖచ్చితంగా రివిజన్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా రివిజన్ చేయాలి అమెండ్మెంట్స్. ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక 2 బిట్స్ ఆర్ 1 to 2 బిట్స్ అయితే ఖచ్చితంగా ప్రకరణలకు సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. కమిషన్స్కి సంబంధించిన ఇయర్స్ కానీ కమిటీస్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ కమిషన్స్ కానీ ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే చదవండి. ఎందుకంటే వాటి నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్లు ఏంటంటే ఏఐ, కృత్రిమ మేధస్సు అంటారు కదా తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఏఐ అయితే ఆవిష్కరించబడుతుంది కాబట్టి దానికి సంబంధించిన న్యూస్ని కూడా మీరు ఒకసారి చదవండి. నేను నా ప్రీవియస్ వీడియోలో వీటికి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఒకసారి దాన్ని చెక్ చేయండి. ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా తెలిస్తే దాన్ని కూడా చదవండి. అండ్ అలాగే నాకు కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఏదైనా కొత్తగా ఏఐకి సంబంధించిన న్యూస్ చదివి ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు కూడా ఉపయోగపడుతుంది కదా. అలాగే మన ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్ హిస్టరీ అయినా మెడివల్ అయినా మోడ్రన్ అయినా ఈ మూడింటికి సంబంధించిన హిస్టరీని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ముఖ్యంగా గాంధీ యుగం అంటే స్వతంత్రానికి సంబంధించి కొంచెం ముందు నుంచి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా ఏం జరిగిందో వాటికి సంబంధించి ఖచ్చితంగా చదవండి. మీ దగ్గర దీనికి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ ఉంటే
దాన్ని అసలు వదలకండి, ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే దాని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగు అకాడమీ బుక్స్ బెస్ట్ బుక్స్ అండి. అది అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయండి. నిన్న రీసెంట్ షార్ట్ వీడియోలో నేను పెట్టాను, కొన్ని బుక్స్ తెప్పించుకున్నాను ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి. దాన్ని ఇవి ఎలా ఉన్నాయని నేను చెప్తాను చెప్పాను. బిట్స్ మాత్రం బాగున్నాయండి. మనం థియరీ పార్ట్ చదివితే మాత్రం ఖచ్చితంగా ఈ బిట్స్ అయితే చేయొచ్చు. అండ్ నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా తెప్పించుకున్నాను. ఇది మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ బుక్ అయితే తయారు చేశారు, కరెంట్ అఫైర్స్. సో నాకైతే బాగా నచ్చిందండి. ఆప్షన్స్ మనకి ఎలా అయితే ఎగ్జామ్ పేపర్ ఉంటుందో సేమ్ అలానే ఇచ్చారు. చాలా బాగుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా ఈ 2 వీక్స్లో అయితే కొనుక్కొని దీన్ని అయితే ప్రాక్టీస్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.